బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటీఆర్ ఏం చేశారో చెప్పాలి అంటూ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి కటక మృత్యాంజయం ప్రశ్నించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కోసం కనీసం ప్రయత్నించారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని కుంభకోణాలని అంటూ మండిపడ్డారు. ప్రసక్తి లేదు. ఈ సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి ఇసుక స్థానికులకు మాత్రమే ఇవ్వాలనేటువంటి డిమాండ్ను ప్రభుత్వం దగ్గర పెట్టి ఆ విధంగా చట్టాన్ని మార్పు తెచ్చేటువంటి పరిస్థితి కూడా మేము ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు ఇండ్ల లోపల జరిగినటువంటి అవినీతి విషయం లోపల సర్పంచ్ కంప్లైంట్ చేసిండు. అదేవిధంగా ఈ ఊర్లో మాత్రమే కాకుండా ఇతర కూడా ఎక్కడెక్కడైతే జరిగిన ర్యాండమ్గా మీకు ఒక ఉదాహరణ చెప్తా. బహుశా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి మీకు తెలిసి ఉండాలి. వీళ్ళు ఇంత దిక్కుమాలిన వాళ్ళంటే మన పాయఖానాల పైసలు కూడా తిన్నారు 1100 గంభీరావుపేట్ల. వాటిని ఏమంటారు తెలుగు ఇంకా మంచి పదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరుగుదొడ్ల పైసలను కూడా తిన్నారు. అంటే మరుగుదొడ్లే వేయకుండా మరుగుదొడ్లు వేసినామని 1100 మరుగుదొడ్ల పైసలు తిన్న వాళ్ళకి ఇదో లెక్కన, పీనుగులు తిన్నోనికి ఏనుగులు లెక్కన అన్నట్టు మరుగుదొడ్లు తిన్నోనికి ఇండ్ల పైసలు తినడు పెద్ద లెక్క కాదు. అందుకొరకు జిల్లాలో ఎంతెంత జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యం లోపల జరిగినటువంటి అవినీతి విషయం లోపల మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంక్వైరీ చేయమని చెప్పి మేము గవర్నమెంట్ను రిప్రజెంట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని గ్రామాలలో ప్రత్యేకంగా స్పెషల్గా ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద చేసినాము. మిగిలినవి కూడా చేయిస్తాం. తప్పకుండా కూడా అర్హులందరికీ ఇండ్లు ఇప్పించేటువంటి బాధ్యత మాది. అదేవిధంగా రేపు 6 ఏవైతే హామీలు ఇచ్చినామో 6 హామీలలో 2 హామీలు ఇదివరకే గతంలో కంప్లీట్ చేసినారు. నిన్న క్యాబినెట్లో కూడా మిగిలిన 2 హామీలకు 500 రూపాయల సిలిండరు ప్లస్ రెండవది 200 యూనిట్ల కరెంటు విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా 90 రోజుల లోపల చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఓపిక పట్టుండి నాయనలారా, అదివరకు దాకా మీరు బయట ఉండి చూడండి, ఆ తర్వాత మీరు జైళ్లకు పోకముందే ఇవన్నీ మేము చేస్తామని చెప్పి చెప్తున్నా. తప్పకుండా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. మేము అన్నిటి మీద ఎంక్వైరీలు జరిపిస్తాం. మరీ ముఖ్యంగా కాళేశ్వరం నీటిపారుదల మొదలైనటువంటి అంశాలు ఆప్కాబ్ మీదనే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గత 6 మాసాల కిందనే కేసు పెట్టిన. దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఆప్కాబ్లా, సీసీ బ్యాంకులా. ఇవాళ దాన్ని రేపు పొద్దునట్టు ఏమవుతుందో అనేటువంటి దాని కొరకు ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుండో అవన్నీ కూడా బయటకు తీస్తామని చెప్తున్నా. ఇవాళ మెంబర్షిప్ ఇస్తలేరట. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, ఒక సహకార సంస్థలో మెంబర్షిప్ కావాలంటే ఎవరికి పడితే వానికి మెంబర్షిప్ ఇవ్వాలి. ఇదే డెమోక్రసీ? మెంబర్షిప్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. మెడల్ వంచి మెంబర్షిప్ తీసుకుంటాం. అందరి దగ్గర మెడల్ ఇవ్వకపోతే ఇక్కడ సింగిల్ విండోలు కానీ మొత్తం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వం ఇవ్వకపోతే మేము క్షమించము. మేము తప్పకుండా కూడా అవసరమైతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించి తీసుకుంటామని చెప్తా ఉన్నా. అదేవిధంగా సెస్ మీద కూడా తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది. మిస్టర్ కేటీఆర్, నీ ఆయాం లోపల 10 సంవత్సరాల నీ ఆయాం లోపల ఇవాళ సెస్ మీద 51 ఎంక్వైరీ వేస్తే కూడా 51 ఎంక్వైరీ కూడా పెండింగ్ పెట్టించినావు బాబు. నేను ఎక్కువ తక్కువ చెప్పుడు కాదు, చెప్పాలంటే శిశుపాలుని చిట్టా మొత్తం చెప్పుడు వీలు కాదు. ఇది సెస్ మీద కూడా 51 ఎంక్వైరీ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ ఎంక్వైరీని మళ్ళీ కొనసాగించడానికి ప్రభుత్వం పక్షాన నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీని మీద ఒక డెలిగేషన్ కూడా మేము తీసుకుపోతాం. 51 ఎంక్వైరీ తప్పకుండా సెస్లో జరిపిస్తాం. ఇవాళ కొన్ని 100 మంది దగ్గర లక్షల రూపాయలు దండుకొని నౌకర్లు ఇప్పించారు మన ఇర్రెగ్యులర్ పీపుల్కు. అదేవిధంగా నీ హయాం లోపల మొత్తం సిరిసిల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే మంజూరైనాయో అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవినీతి మరమే అని చెప్తా ఉన్నారు. మొత్తం జిల్లాల మంజూరైనటువంటి ఇళ్లలో మరీ ముఖ్యంగా గంభీరావుపేట మండల కేంద్రం లోపల మా సర్పంచ్ గారే కలెక్టర్కి ఉత్తరం రాసిండట. మా దగ్గర అవినీతి జరిగిందని అంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు విచారణ చేయమని చెప్పి ఆయన్నే నేను కలెక్టర్కి చెప్పినా అని చెప్పి మా మాజీ సర్పంచ్ చెప్తా ఉన్నాడు. కాబట్టి మేమేం చెప్తున్నట్టు ఒక గంభీరావుపేట ఒకటేని కాదు. మిస్టర్ కేటీఆర్ నీ హయాము లోపల ఈ నియోజకవర్గం దోపిడీకి ఉపయోగపడ్డది. నీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ సామాజిక వర్గానికి, మీ చుట్టాలకు. అందుకొరకు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరిపిస్తాం. ఎవరెవరైతే అమ్ముకున్నారో ఇండ్లను, ఎవరికైతే అన్యాయంగా తీసుకున్నారో, ఎవరెవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పెద్ద సర్వే, సమగ్రమైనటువంటి సర్వే చేయమని చెప్పి మేము గవర్నమెంట్ను రిప్రజెంట్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ మండల కేంద్రాలు అటువంటి జాగాలో జరిగినటువంటి అవినీతిలో లక్షల రూపాయల దోపిడీ జరిగిందని చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం. నువ్వు 3-4 రాయాల సిరిసిల్ల గాంధీ దగ్గర